నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనము పాలకూర పెసరపప్పు కాంబినేషన్తో ఒక మంచి రుచికరమైన ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పాలకూరని శుభ్రంగా కడిగేసేసుకొని కాడలతో సహా కట్ చేసి పెట్టేసుకున్నానండి. తరువాత అందులోకి ఒక చిన్న కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి నీళ్లు వంపి తీసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని, కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వీటన్నింటిని కూడా ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగితే సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలండి. పెసరపప్పులో తడి ఉంటుంది కాబట్టి ఒక 4 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ పెసరపప్పుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అందులో తడి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు అరగంట సేపు ఈ పెసరపప్పు నానిపోయింది కాబట్టి మనకు ఈ పోపులోనే ఈ పెసరపప్పు అనేది మెత్తగా ఉడికేటట్లు అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని వేసేసుకోవాలి. పాలకూరలో ఉన్న లేత కాడలతో సహా వేసుకోవాలండి. మనకు ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర అనేది. ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా పుష్కలంగా ఉంటుందండి. తర్వాత పెసరపప్పు కూడా మనకు ఆరోగ్యానికి మంచిదండి. మామూలుగా మనం పాలకూర ఉత్త పాలకూరతోనే ఫ్రై చేసుకుంటూ ఉంటాం, వేరే వెజిటబుల్ కాంబినేషన్తో కూడా చేస్తూ ఉంటాం. ఇలా మనం పెసరపప్పు కాంబినేషన్తో ఇలా వేపుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పాలకూర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. పాలకూర మనకు త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనకు పాలకూరలో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్, పసుపు వేసి తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా ఆకుకూర అనేది ఉడికిపోయిందనమాట. చెప్పాను కదా అండి, పాలకూర అనేది మనకు చాలా త్వరగా ఉడికిపోతుంది. తర్వాత కొద్దిగా క్వాంటిటీ ఎక్కువగానే చేసుకోవాలండి. పాలకూర ఉడికిన తర్వాత చాలా తక్కువగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనకు రెడీ అయిపోయిందండి. చివరగా ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, చివరగా ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని, ఇప్పుడు మనము ఈ కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా అండి. వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకుండా 1 నిమిషం లో ఫ్లేమ్లో ఇలా కలిపేసేసుకోవాలి. అంతే అండి, మనకు పాలకూర పెసరపప్పు కాంబినేషన్తో పెసరపప్పు పాలకూర వేపుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఒక కప్పులోకి డిష్ అవుట్ చేసేసుకుందామండి. చూసారు కదా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా నేను ఈరోజు పాలకూర పెసరపప్పు వేపుడిని ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా అండి. అంటే మామూలుగా ఉత్త పాలకూరతోనే మనం చేస్తూ ఉంటాం. ఇలా పెసరపప్పు కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకొని తినొచ్చు, అలాగే పప్పు, సాంబార్, రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినొచ్చు. రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి చూసారు కదా అండి, మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా పెసరపప్పు కాంబినేషన్తో పాలకూర వేసేసుకొని ఇలా పాలకూర పెసరపప్పు వేపుడు చేసుకొని తిని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.